శివాజీ సార్ మా ఇంటికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు నేను లేట్ గా వస్తానని. చెప్పాను సార్. ఖచ్చితంగా చెప్పాను సార్. నేను చెప్పాను సార్. శివాజీ సార్ అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ అరేంజ్ చేసి చూడమ్మా. నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. గుండ్రగా ఉందిగా ఆ గ్లాస్ నాది. హలో ఏంటి లేటు? నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్ ప్లీజ్. శివాజీ నాకు ఈడు తగిలాడు. రవి ఎక్స్క్యూజ్ మీ, ఐ జస్ట్ కమ్. శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఎందుకు శివాజీ ఎక్కడ ఉన్నాడు? క్యారీ ఆన్. మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా లేకపోతే మీకు అలాగే? ఏమో మాకింత ఇట్లే. నేను కోర్స్ అంటే ఏమి ఉండదండి. లవ్లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టిలో ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు. చమడానికైనా లేదా చవడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి.